సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ప్రతి జనము నీ వాత్సల్యము
Thank you.
సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖదర్శనం చాలయ్యా నీ ముఖదర్శనం చాలయ్యా
శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం.
నామానికి మహిమ కలుగును. ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో మరి కొద్దిసేపు ప్రభువుని మనం ఆరాధన చేయగా యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధించాలో 95వ కీర్తనలో ఒక 3 మాటలు మీకు చూపిస్తాను. 95వ కీర్తనలో ఒక 3 మాటలు నేను మీకు చూపిస్తాను. వై షుడ్ బి వర్షిప్ జీసస్ అన్న పిల్లలు మాట్లాడుతున్నా, పిల్లలు మాట్లాడు వినారు, మీరు కూడా వాక్యం విన్నారు. 95వ కీర్తనలో 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. పిల్లల ప్రభువుని ఎందుకు ఆరాధించాలో ఈ వచనంలో 3 మాటలు కనబడుతున్నాయి. మొదటి మాట ఏంటంటే మహాదేవుడు, రెండవ మాట ఏంటంటే మహాత్మ్యము గలవాడు, మూడవ మాట ఏంటంటే మహారాజు. గమనించండి, వాస్తవానికి ఈ కీర్తన మీరు చదివితే రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కీర్తనలు పాడదాం, రండి నమస్కారం చేసి సాగిలపడదాం అని అనేక మాటలు కనబడతాయి ప్రభుని ఆరాధించడానికి. అయితే ఎందుకు ఆరాధించాలి అంటే మొదటి మాట, ఆయన ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు మహాదేవుడు. ఇదే మాట పౌలు గారు తీతుకు రాస్తూ కూడా రాశారు. 2వ అధ్యాయంలో మనం 12, 13 వచనాల్లోకి వెళ్తే ఆయన మహాదేవుడు అని వ్రాయబడుతుంది. అయితే ప్రియులారా, ఈ మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేశాడయ్య అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏంటంట అంటే ఆయన మహాదేవుడయ్యుండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని మహాభాగ్యమని ఎంచుకొనలేదు కానీ. నెంబర్ 1, వాస్తవానికి ఆయన ఎవరు? మహాదేవుడు. కానీ అక్కడ ఏమంటారంటే మహాదేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఏమయ్యాడంటున్నారా? మనుష్యుల పోలిక, బోర్న్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మరణము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా, ఆయన అంటే మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమండి మన కొరకు ఏం చేశారంట? మహాదేవుడైన కానీ మనుష్యుల పోలికగా పుట్టారు. మొదటి సత్యం గమనించండి. ఒరిజినల్గా ఆయన ఎవరు? మహాదేవుడు. కానీ నీ కొరకు నా కొరకు మనుష్యుడిగా భూమి మీద పుట్టాడు. అంటే అందులో ఎంత త్యాగం ఉందో ఒకసారి ఆలోచించు. ఏమండి, నేను ఇంకా మీకు ఇలా చెప్తా. మన ఇండియాలో టాప్ పొజిషన్ ఏంటి? రాష్ట్రపతి కదా. ఇప్పుడు ప్రసన్నకి రాష్ట్రపతి పదవి ఇచ్చారు అనుకుందాం. నాకు వద్దులే పదవి, స్పర్శని గారు మీరు తీసుకోండి అంటానికి ప్రసన్నకి ఎంత సాక్రిఫైస్ కావాలి? అవుతుంది అది చాలా ఇంపాసిబుల్. అంత సాక్రిఫైస్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. కానీ యేసుక్రీస్తు ప్రభు వాస్తవానికి ఆయన మహాదేవుడు, కానీ మన నిమిత్తం
ఏమైందంటైనా మనుషుల పోలికగా, అంటే ఎంత తగ్గించుకున్నాడో నీకోసం నాకు అన్నది ఈరోజు మనం ఆలోచించాలి. రెండవ మాట, ఆ కీర్తనలో రాసిన రెండవ మాట ఏంటంటే దేవతలందరికీ పైన మహాత్యం గలవాడు. ఒకటి మహాదేవుడు, రెండవది మహాత్యం గలవాడు. మహాత్యం గలవాడు అంటే అన్నిటికంటే పైన ఉన్నవాడు, దేవతలందరికీ పైన ఉన్నవాడు. ఫిలిప్పీల పత్రిక మనం చదువుకున్న దగ్గరే రాస్తే అన్ని నామముల కంటే పైనామం గలవాడు, మహాత్యము గలవాడు. అయితే ఇక్కడే మళ్ళా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మహాత్యము కలిగిన ఆయన ఏమంటే దాసుడుగా పుట్టాడు. ఎంత పుట్టాడు? ఒకడే మనుష్యుడిగా పుట్టాడు. మహారాజు మనుష్యుడిగా పుట్టాడు. ఎవరి కొరకు? మన కొరకు. మహాత్యుడు గలవాడు ఎలా పుట్టాడంట? దాసునిగా. అంటే దాసుని అంటే పని చేసేవాడు కదా, అంతేకాదు. అంటే అంత సర్వెంట్ అంటారు లేదు, మీ ఇంట్లో పని చేసేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మహాత్యం గలవాడు అంటే అందరికంటే పరిణామం కలిగిన వాడు. ఆయనకంటే ఉన్నతులు ఇంకా భూమి మీద ఎవ్వరూ లేరు. అలాంటి ప్రభు. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ అనేకుల విమోచన కొరకు పరిచర్య చేయడానికి నేను వచ్చాను. అందుకని ఆయన మహాత్యం గలవాడు. కానీ మన కొరకు ఏమయ్యాడంటే ఆయన దాసుడుగా. మూడవ మాట అక్కడ రాసిన మాట, మూడవ మాట ఏంటంటే మహారాజు. ఏమని రాజు అనే మాట వాళ్ళ ఏమన్నారు? మహారాజు. మహా అంటే ఇంగ్లీష్లో ఏమంటుందంటే గ్రేట్. గ్రేట్ అంటే గ్రేట్ గాడు, గ్రేట్ నేము అండ్ గ్రేట్ కింగ్. గొప్ప రాజు, మహారాజు. ఇప్పుడు చెప్పండి, మహారాజు అంటే లోకంలో ఏమంటారంటే చక్రవర్తులు అంటారా? అంటే ఆ పదం కూడా చాలే. మహారాజు అని ఎందుకు అన్నారంటే రాజులందరికీ పైన ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇప్పుడు 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 జాగ్రత్త కాదు. అలాంటి ఆయన మన కొరకు ఏమయ్యాడట? మళ్ళా ఫిలిప్పీ 2:7 తను తాను అంటే రిక్తుడిగా పుట్టాడు. రిక్తుడిగా పుట్టాడంటే అర్థం ఏంటి? ఏమి లేనుగా, ఏమి లేదు. మహారాజు దగ్గర ఏముండదా? ఏమండి, మహారాజు దగ్గర ఏముందా? హీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. రాజ్యాన్నంతటిని పోషించగలిగే సమృద్ధి ఆయనకి ఉంటుంది. కానీ మన నిమిత్తం ఆయన రిక్తుడిగా ఉంటాడు, అంటే కంప్లీట్గా ఖాళీ చేసుకుంటాడు. అందుకే కొరింథీ పత్రికతో పౌలు గారు మాట్లాడతారు, ఆయన ధనవంతుడయ్యుండి మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడంట? ఆయన దగ్గర ఏమి లేక కాదు, మీ నిమిత్తం, అంటే మన నిమిత్తము తను తాను ఏం చేశాడంట? రిక్తునిగా చేశాడు. ఈ రిక్తునిగా చేసుకోవటం అంటే ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను ఖాళీ చేసుకున్నాడు. లేక కాదు, హీ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు బైబిల్ చెప్తుంటే భూమి నాది, ఆకాశము నాది, సముద్రాలు నాది, బంగారము నాది, వెండి నాది, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ. కానీ మీ నిమిత్తము అన్నిటినీ ఖాళీ చేసుకుంది కదండి, ఖాళీ చేసుకుంది. శివుడికాంశంలో కొంచెం ఆలోచిద్దాం. ప్రభువుని ఎందుకు ఆరాధించాలయ్యా అంటే, ఒకటి ఆయన మహాదేవుడు. ఆయన మహాదేవుడు అనడానికి ఒక చిన్న సాదృశ్యం చెప్తారండి. దాగోను దేవాలయంలో మందసం పెట్టి ఏం జరిగింది? ఏమండి, చదవలేము బైబిల్. ఎప్పుడయ్యి ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగింది.
ఇశ్రాయేలీయులతో దేవుడు ఉన్నాడు అన్నదానికి గుర్తుగా వారితో ఏముండేదంటే మందస్సు పెట్టి ఉండేది. ఇశ్రాయేలీయులతో మందస్సు పెట్టి ఎక్కడున్నా ఇశ్రాయేల్ గెలిచారు కానీ ఓడిపోయేవారు కాదు. ఇప్పుడు ఏమయ్యారంటే దేవుడే ఇశ్రాయేల్ని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ మందస్సు పెట్టిని తీసుకుని వెళ్ళిపోయి వారి దేవతాలయం దాగోడు దేవతాలయంలో పెట్టారు. తెల్లారిసరికి ఏమైంది తెలుసా? ఏనానా ఇంటికి చదువుకొని బైబిలే రావట్లేదు. మీరు పిల్లల్లో బైబిల్ పిల్లల్లో టీవీ చూసుకోను, వాట్సాప్ చూసుకోను, ఇప్పుడు మరీ ఏందో షార్ట్ క్లిప్పింగ్లు, ఇన్స్టాగ్రాములు. ఇప్పుడు నేను బాగా గమనించింది ఏంటంటే రెండు జరుగుతున్నాయి ప్రపంచంలో. సెల్ ఫోన్ ఎవరి చేతిలో ఉంటే వాడు గేమ్స్ అన్నా వాడుతున్నారు, జోకులు అన్నా చూస్తున్నారు. ఈ రెండే జరుగుతున్నాయి ప్రపంచం అంతా. నేను చూస్తున్నాను. నేను యాక్చువల్లీ గమనిస్తుంటూ మనిషి ఏం చేస్తున్నాను, ఎందుకంటే అది నాకు కావాలి కాబట్టి నేను చూస్తాను. అంతగా అయితే మరీ బోర్డు కొడితే కొంతమందికి వంటల ఏమంటారు హాబీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెల్ ఫోన్లు ఎవరెవరు వంటలు ఏమేం చేస్తారు, అంత దరిద్రులు ఉంటాయి ఆ వంటలు. ఎందుకంటే మా పాస్టర్ అప్పుడప్పుడు చేస్తారు. అవి చూసి మామూలుగా బాగా వండుతుంది. అవి చూసిన రోజు అన్నం కనుకుంటప్పుడు సాంబార్ అడ్జస్ట్ చేసి తింటమే. ఏమండి అయితే ఇప్పుడు మనం ఆలోచిద్దాం, కొంచెం ఆలోచిద్దాం. ఆయన మహాదేవుడు, మహాదేవుడు. మన కొరకు ఏమయ్యాడంట? మనుషుడు. ఆయన మహాచిందర మన కొరకు ఏమయ్యాడంట? దాసుడిగా ఉంటాడు. ఏమండి ఆయన మహారాజు ఏమయ్యాడంట? ఖాళీ చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడంటే బైబిల్లో మన నిమిత్తం దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? ఎందుకు చెబుతుంటే ఆయన మనుష్యుడిగా పుట్టకపోతే, ఆయన దాసుడిగా పుట్టకపోతే, ఆయన రిక్తుడిగా పుట్టకపోతే మన జీవితానికి ఏం లేదు, ఆపక్షణ. మన జీవితానికి రక్షణ లేదు, మన జీవితానికి పరిశుద్ధత లేదు, మన జీవితానికి నిత్య జీవ నిశ్చయత ఇవేమి లేవు అనుకో, మనం ఎక్కడుంటాం? ఏం ఇంకే కాంప్రమైజ్ ఏం లేదు అనుకో. మనందరం నరకానికి ఎంతమంది వెళ్దాం? నరకానికి వెళ్ళే వాళ్ళందరూ ఒకసారి ప్రభు స్తోత్రాలు హల్లెలూయా ఒక్కడు అంటే మీకు అర్థమవుతుందా? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళనీయకుండా మన కొరకు మనుష్యుడిగా పుట్టి తన ప్రాణాన్ని భరించాడు. మన కొరకు దాసుడిగా పుట్టి తన ప్రాణాన్ని భరించాడు. మన కొరకు రిక్తుడిగా వచ్చి ఎవరిని కన్నుకాన్ని ప్రయోజనంగా మన కొరకు అప్పగించాడు. దిస్ ఈస్ ఫర్ ఆల్. మన కొరకే. ప్రభు ఏది చేసినా ఎవరి కొరకు? మన కొరకే. అందుకని చెప్తున్నా, ఆయన స్థితి స్థాయి వేరు. ఆయన మహాదేవుడు, ఆయన మహాచింగలవాడు, ఆయన మహారాజు. చాలా ఉన్నాయి ఆయన గురించి. కానీ అన్నిటినీ అందుకని అంటాడు ఇక్కడ, ఆయన ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని. అంటే అర్థమవుతుందా? ఆయన పొజిషన్లోనే ఆయన కూర్చోవటం కంటే ఇంకొక భాగ్యము లేదు అని అనుకోలేదట. మనల్ని చూశాడు, మన నశిస్తున్న స్థితిని ఆయన చూశాడు. పాపంలో ఉన్న మన స్థితిగతిని ఆయన చూశాడు. దేవుని ఉగ్రతలో ఉన్న మన స్థితిగతిని ఆయన చూశాడు. అందుకని ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలించి మనకు విమోచననిచ్చాడు, మనకు రక్షణనిచ్చాడు, మనకు పరిశుద్ధతనిచ్చాడు, మనకు నిత్య జీవ వారసత్వాన్ని ఇచ్చాడు. నేను ఇలా అడిగేది ఒక ప్రశ్న, నువ్వు పాపం నుండి బయటికి రావడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసేవా? నీవు రక్షించబడటానికి కావలసిన పనులు నువ్వేమైనా చేసావా? అన్ని ప్రభువే చేశాడు.
అంటే ఒకసారి ఆలోచించండి. ఈ లోకపరంగా కొంచెం ఆలోచించాలి. ఈ లోకపరంగా ఒక కంపెనీ ఎండి మీ ఇంట్లో భోజనానికి రమ్మంటే వస్తుందా? దాదాపుగా తనతో సరిసాటిగా ఉన్న వాళ్ళు అయితే వెళ్తారు. ఆఫ్టర్ కంపెనీ ఎండి అంత ఆలోచిస్తున్నప్పుడు ఏమండి ఒకసారి ఆలోచించింది. ఆయన ఎవరు? మహాదేవుడు. ఆయన ఎవరు? మహాత్ముడు గారు. ఆయన ఎవరు? మహారాజు. ఎందుకంటే నిన్న శుక్రవారం ప్రేమ్ని ఆపరేషన్ తీసుకెళ్ళారు విజయ హాస్పిటల్ చెన్నై. అక్కడ మెయిన్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని ఉంటారు. మేము ఆయన వస్తాడు, ఆయన ఆపరేషన్ చేస్తాడు, ఆయన వస్తాడు, ఆయన ఆపరేషన్ చేస్తాడని కళ్ళు తీసుకుని చూస్తా ఉంటున్నాం. మేము చూస్తా ఉన్నాం. ఈ లోపల ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆపరేషన్ అయిపోయి తీసుకొచ్చేసారు వాళ్ళు. మేము అలాగే ఉదయం 8 గంటల నుంచి పడిగాపులు కాసి 3 గంటల దాకా చూస్తే 3 గంటలకి ఆపరేషన్ అయిపోయింది. అయ్యారు మొత్తం దిగిపోయింది, తీసుకొచ్చారు. ఏంట్రా ఎవరు చేశారు నీకు ఆపరేషన్ అంటే, రాజశేఖర రెడ్డి గారు ఎటు వచ్చాడు, ఏ దారిలో వచ్చాడు, ఏ లిఫ్ట్లో వచ్చాడంటే అప్పుడు ప్రేమంటారు రాజశేఖర రెడ్డి గారు రాలేదంటూ వాళ్ళ అసిస్టెంట్లు వచ్చారంటూ ఎవరు వచ్చారంట. ఆయన ఆడే కూర్చున్నట్టు ఆయన ఆపరేషన్ ఎవరు చేత చేయించారు? యేసు ప్రభు కూడా అలా అనుకుంటే ఎట్లుండేదండి. నేను ఎందుకులే, నాకు చాలా మంది అసిస్టెంట్లు కెరాబులు ఉన్నారు, వాళ్ళు పంపిస్తే సరిపోయిందంటే ఆలోచించండి. ఆయన ఒక్కడే మనకు సరిపోయినా అంటే దీని అంతా ఎందుకు వివరిస్తుంటే ఎంత త్యాగం చేశాడో ప్రభు, ఎంత త్యజించాడో ప్రభు, ఎంత తగ్గించుకున్నాడో ప్రభు. ఏమండి ఇంకా బైబిల్ లోతులోనికి వెళ్తే అవమానం ఏం చేశారంటే ఆయన నిర్లక్ష్యం చేశాడు. శిలువను ఏం చేశారంటే ఆయన సహించాడు. పాపాత్మ తిరస్కారానికి ఏం చేశాడు ఆయన ఓర్చాడు. అన్యాయపు తీర్పు తీరుస్తుంటే ఏం చేశాడంటే ఆయన మౌనమయ్యాడు. ఏం చేతకాక ఆయనకి అసిస్టెంట్ లేదా, ఆయనకి సైన్యం లేదా, బట్ మనం నశిస్తున్న స్థితిని చూసినప్పుడు నేనే వెళ్ళాలి అని పరలోకం మహాదేవుడు మనిషిగా పుట్టాడు. మహాక్షి గలవారు దాసుడిగా పుట్టాడు. మహారాజు వ్యక్తుడిగా పుట్టాడు. ఏం కొడుకుంటే ప్రభు ఆ సాక్రిఫైస్ చేయకపోతే మన జీవితాలు ఎప్పుడో నశించిపోయాయి. నేను ఇలా చెప్పి ఆధారంగా తీసుకెళ్ళాను. ఆ త్యాగము ప్రభు చేయకపోయింది మనం దేవుని ఉగ్రతకు పాత్రలు. దేవుని ఉగ్రత మన మీదకు వచ్చి మనం ఎక్కడ నశించిపోతామా, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామా అని ఏమండి ఆ యాతనా స్థలానికి, అగ్ని ఆరని పురుగు చావలి స్థలానికి వెళ్ళి కేకలు పెడతామా అని ఆ స్థితి నుండి ప్రభు మనల్ని రక్షించుతా. అందుకే ఉరికాల్సంలో మోకరించి కొద్ది నిమిషాలు అవును ప్రభు నువ్వు మహాదేవుడు కానీ నా కొరకు మనిషి కాబట్టి, నీవు మహాక్షి కలిగిన వాడివి కానీ నా కొరకు దాసునిగా పుట్టావు, నీవు మహారాజువి అయితే నా కొరకు అయ్యా రిక్తునిగా
అందరితో స్తుతించాలి, ఆరాధించాలని ఆశపడితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాక్యానుసారంగా అందరికీ అవకాశం కలిగినట్టు కృతజ్ఞ ప్రభుని స్తుతించి ఆరాధించమని మనం చేస్తున్నాం. నీ స్వరమే నాకు ధైర్యం ఇచ్చిన పాటతో అందరం కలిసి ప్రభుని ఆరాధిస్తాం. నిలువోకాలు వేయగలిగే వారందరూ నిలువోకాలు వేద్దాం, కళ్ళు మూస్తున్నాం, మన మనస్సును మన హృదయాన్ని ప్రభు వైపు కేంద్రీకరిస్తాం. Para
పరిస్థితులు ఎవరు నన్ను ఆదుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే నన్ను చూచిన మహాదేవుడు అయిన నీవు, నన్ను చూచిన మహాత్యము గలవాడు అయిన నీవు, నన్ను చూచిన మహారాజు అయిన నీవు, అయ్యా నా కొరకు మనిషిగా పుట్టావు, నా కొరకు దాసునిగా పుట్టావు, నా కొరకు రిక్తునిగా పుట్టావు, శిలువ మరణము పొందనంత విధేయత చూపించావు. నానా దీన్ని నీవు తగ్గించుకుని ఈరోజు ఇంటి భాగ్యాన్ని, పాప విమోచన, రక్షణ అనుభవం, తేజవాసుల పరిశుద్ధుల గుంపులో చేర్చబడుతూ ఈరోజు నేను చచ్చిపోయినా నిత్య జీవులో ఉంటానన్న నిరీక్షణ కలుగు చేసిన మా ప్రభువా, ఏమిస్తే నేను రుణాన్ని తీర్చుకుంటా. అందుకే సార్వత్రిక క్రైస్తవ సంఘంలో నేను పాలి భావిస్తున్నాను. నా రక్షణ పాత్రను చేకూరి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్న పిల్లరా, దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఉదయకాల సమయంలో మరి 31వ తారీఖు రాత్రి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మరి పూర్తిగా చెప్పలేకపోయాను. కాబట్టి ఈరోజు ఉదయం మొదటి ఆరాధనలో నేను దాన్ని చెప్పాను. ఈ రెండవ ఆరాధనలో మరొక భాగంలోనికి మనం వెళ్దాం. ఎందుకంటే మరి ఈ ఆన్లైన్లో మన పరిచర్ని, మన కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి రెండు ఆరాధనలో ఒకే రకమైన వర్తమానం ఇస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు నుంచి నేను కొంత మార్పు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సో మొదటి ఆరాధన వర్తమానం చూడాలనుకుని మీరు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో మీరు చెక్ చేస్తే మొదటి ఆరాధన వర్తమానం ఏంటో తెలుస్తుంది. రెండవ ఆరాధనకి రాలేని వారు యూట్యూబ్ చెక్ చేస్తే రెండవ ఆరాధన వర్తమానాన్ని ఏంటో మీరు వినగలరు. ఎందుకంటే వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా నేర్చుకుంటున్నాను. అన్నీ చెప్పాలంటే అరగంటలో అన్నీ చెప్పాలంటే వల్ల రావట్లేదు. అందుకని మరి ప్రభు చిత్తం అయితే చూద్దాం. రేపు మండే నుంచి మార్నింగ్ మిల్క్ కూడా స్టార్ట్ చేయాలన్న ఆశ ఉంది. సో ప్రార్థన చేయండి. మరి శుక్రవారం, శనివారం చెన్నైలో నేను ఉన్నాను. మరి మన ఎవరి బిడ్డ ప్రేమ్ కొంత కాలు దెబ్బ తగిలి లోపల లెగ్మెంట్స్ కట్ అయిపోతే వాటిని ఏమంటాం ఆపరేట్ చేయించడానికి వెళ్ళాను. అక్కడున్న దినాల్లో శుక్రవారం రాత్రి నేను ప్రార్థన చేసుకుంటూ ఆలోచిస్తూ వచ్చాను రూమ్లో. ప్రభు ఆదివారానికి ఏంటి విచిత్రం ఏంటో, ఈ సంవత్సరం దిస్ ఇస్ ఏ ఇయర్ ఆఫ్ ప్రామిసెస్ అనుకుంటున్నాను. ఇది వాగ్దానాల సంవత్సరం. ఎందుకంటే శనివారం నుండి రాత్రి దాకా కూడా ప్రార్థన చేస్తూనే ఉంటే దేవుడు ప్రతి సమయంలో వాగ్దానాన్ని చూపిస్తున్నారు. నేను సహజంగా వాగ్దానాలు, ప్రాస్పరిటీ, గాస్పెల్ చెప్పను. నేను ఎక్కువగా హెచ్చరిక బోధ చేస్తూ ఉంటాను. ఇక దేవుడు అది ఏం చూపిస్తుంటే నాకు అనిపించింది. సో ఈ సంవత్సరం వాగ్దానాలు బోధించమని ప్రభు నాకు చెప్తున్నారేమో అని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి ఈ ఆరాధనకు దేవుడు ఇచ్చిన వర్తమానం నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ అధ్యాయపు ధ్యానంలోనికి వెళ్తారు. మీరు కూడా మీ మనస్సులో ప్రభువా నాతో మాట్లాడు అని మీరు కూడా అడగండి. జీవగల తండ్రి,
రెండవ ఆరాధనలో రెండవ వర్తమానంలోనికి వెళ్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు మా అందరితో మాట్లాడమని, నీ పక్షాన నిలబడిన నీ బానిసనైన నన్ను నీ నోటి ధ్వనిగా వాడుకుని మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 34వ అధ్యాయం దేవుడు మోషేని మరలా సీనాయి కొండ మీదకి పిలుస్తున్నారు. అంతకుముందు ఒకసారి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ నుంచి దిగి రావటం కొంత ఆలస్యం అయ్యేసరికి ఏం జరిగింది? ఈ లోపల అహరోను నాయకత్వంలో ఏమండి ఒక దూడను తయారు చేసి అదే యెహోవాగా, అదే దేవుడిగా, ఎందుకంటే వారికి మోషేనే దేవుడు, మోషే లేకపోతే ఏమీ లేదు. అందుకని పోత విగ్రహాన్ని ఒకటి తయారు చేసి వాళ్ళు ఆ దూడను నిలబెట్టారు. అక్కడ కేకలేస్తున్నారు. అంతలోని మోషే ఏం చేస్తున్నాడు? సీనాయి పర్వతం మీద నుండి దిగొచ్చేసరికి చాలా గోలన పడుతుంది, చాలా అల్లరిన పడుతుంది. ఏంట్రా అంటే ఈ పోత విగ్రహం ముందు ప్రజలు భజనలు చేస్తున్నారు. ప్రజలు ఏమండి ఇక ఆయన దేవునిగా, దాన్ని దేవునిగా ఆరాధించడం మొదలు పెడుతుంటే మోషే దిగొచ్చేసరికి కోపం వచ్చింది. మోషే సీనాయి పర్వతం మీద నుండి దిగొస్తున్నప్పుడు దేవుడే నా పలకలు పట్టుకోవటం అంత దిగం, దేవుడే పలకలు చేసి చక్కగా 10 ఆజ్ఞలు రాసి ఆయన చేతికి ఇస్తే మోషే ఏం చేసిందంటే ఈ ప్రజలు చేస్తున్న భయంకర అక్రమ అన్యాయ కార్యాన్ని చూసి తట్టుకోలేక కోపం వచ్చి ఆ పలకలు ఏం చేశాడు? పగలగొట్టేసి ఆ తర్వాత ఏడ్చాడు, కేకలు పెట్టాడు, ప్రజల పాపాన్ని క్షమించమన్నాడు. నన్నన్న చంపు కానీ ప్రజల్ని చంపొద్దు ప్రభు అని కేకలు పెట్టాడు. ఆ 10 ఆజ్ఞల పలకలు పగిలిపోయిన తర్వాత ఆ ఆజ్ఞలు మరలా ఇశ్రాయేలుకి దేవుడు ఇవ్వడానికి 34వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో అది చూస్తాం. పలకలు పగలగొట్టింది. 34వ అధ్యాయంలో దేవుడు మరలా పిలుస్తున్నాడు. ఎవరిని? మోషేని. ఎక్కడికి రమ్మనంటే సీనాయి పర్వతం మీద. ఎందుకు రమ్మంటున్నాడంటే 10 ఆజ్ఞలు రాయటానికి. అయితే ఇప్పుడు ఏం చెప్పాడంటే మోషేతో నువ్వే రాతి పలకలను తయారు చేసుకురామని. సో సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కి వెళ్ళిన తరువాత ఈ 34వ అధ్యాయంలో దేవుడు 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ 3 వాగ్దానాలు చూపిస్తాను, ధ్యానం చేసుకుందాం. రండి 10వ వచనం చదువుదాం. 10వ వచనం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదును. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది మొదటి వాగ్దానం. ఎప్పుడు ఏ జనములో ఎక్కడ చేయని అద్భుత కార్యములు చేస్తానండి. హల్లెలూయా. రెండవ వాగ్దానంలోకి వెళ్దాం. 11వ వచనం చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి ఒకటేమో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరగని మహాద్భుత కార్యాలు చేస్తాను. రెండవది నీ ఎదుట నుండి శత్రువులను ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడతాను. మూడవ వాగ్దానం 24వ వచనానికి
ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరములకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడపోనప్పుడు ఎవడును నీ భూమిని. నెంబర్ 3, 3వ వాగ్దానం, నీ పొలిమేరలను గొప్పవిగా చేశాడు. హల్లెలూయా. ఈ మాటలు మాట్లాడినప్పుడల్లా నా హృదయం ప్రభువా, మా బేతేలు పొలిమేరలను గొప్పగా చేస్తున్నందుకు వందనాలండి. 3 వాగ్దానాలు ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నెంబర్ 1, ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరగని అద్భుతాలు మీ పక్షాన నేను చేస్తాను. హల్లెలూయా. రెండో మాట అంటున్నాడు, నీ శత్రువులను నేను వెళ్ళగొడతాను. హల్లెలూయా. మూడో మాట అంటున్నాడు, నీ పొలిమేరలు గొప్పవిగా చేస్తాను. ఎంతమంది నమ్ముతారు? దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేశాడు. ఏమండి ఈ ఉదయకాల సమయంలో దీస్ ఆర్ ద ప్రామిసెస్ దట్ గాడ్ గివ్స్ us. ఈ ఆగస్టు నెలలో మొదటి ఆదివారం రోజు ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అద్భుతాలు చేస్తారు. మామూలు అద్భుతాలు కాదండి, చాలా క్లియర్. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడను చూడని అద్భుతాలు నేను చేస్తా. దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాను, నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను. ఎలాంటివంటే ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగని అద్భుతాలు చేస్తాను. రెండో మాట అంటున్నాడు, ఇదిగో నీ ఎదుట నీ శత్రువు నిలవకుండా వాడిని వెలగొట్టేస్తాను. ఎవరై ఉన్నారో మీ శత్రువు. వీళ్ళకైతే చాలా లిస్ట్ ఇచ్చాడు. హిబ్బీలు, ఇవీలు, యెబూసీలు, కనానీలు అంతా లిస్ట్ ఇచ్చి వీరిని నీ ఎదుట లేకుండా వెళ్ళగొడతా అంటే he will remove the enemy. శత్రువును మన ఎదుటి నుండి వెళ్ళగొట్టేస్తాడు. మూడవ వాగ్దానం అంటున్నాడు, నీ పొలిమేరలు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. చాలా కాలం నుంచి ఎదురు వస్తున్నాను నేను. ఈ బేతేలు పొలిమేరలు ఇప్పుడు దేవుడు గొప్ప చేస్తాడు. ఆ బిలీవ్, నేను నమ్ముతున్నాను. దేవుడు నాతో చెప్పిన మాటను బట్టి ఆయన మన పొలిమేరలు గొప్ప చేస్తాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మాత్రం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. ప్రతి వాగ్దానానికి కండిషన్. ఏంటంటే ప్రతి వాగ్దానానికి కండిషన్ తెలుసు కదా. 2 రకాల వాగ్దానాలు ఉంటాయి, డైరెక్ట్ ప్రామిస్, కండిషనల్ ప్రామిస్. బైబిల్లో 90% కండిషనల్ ప్రామిసెస్ ఉంటాయి. షరతులతో కూడిన, నియమాలతో కూడిన వాగ్దానాలు. ఆ నియమాలను మనం పాటించగలిగితే, ఆ నియమాలను మనం నెరవేర్చగలిగితే వాగ్దానములు చేసిన వాడు నిశ్చయముగా వాగ్దానాలు మన పక్షాన నెరవేరుస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే, మనకుండే ఓత పదం దేవుడు ఏం చేశాడు అంటారు కదా. సహజంగా ఎంత భక్తుడైనా ఒకనొక శ్రమలు ఏమంటే దేవుడు ఏం చేశాడు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఉపవాసాలు ఉంటున్నా, ఇంత ఖచ్చితంగా ఉంటున్నా, దేవుడు ఏం చేస్తున్నా? దేవుడు చేస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు అసలు. ఆయన మనుషుడు కాదు మాట తప్పడానికి. ఆయన ఎవరు? మహాదేవుడు. ఆయన ఎవరు? మహాత్యం గలవాడు. ఆయన ఎవరు? మహారాజు. బట్ ఫెయిల్యూర్ అంతా ఎక్కడ వస్తుందో తెలుసా? మన దగ్గర వస్తుంది. అందుకని మధ్యాహ్న కాలంలో ఈ 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలు, దీస్ ఆర్ ద కండిషనల్ ప్రామిస్. కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో వాటిని పాటించగలిగితే, మన ఆత్మీయ జీవితంలో వాటిని నెరవేర్చగలిగితే అద్భుతాలు జరుగుతాయి, శత్రువులు వెళ్ళగొట్టబడతారు, పొలిమేరలు గొప్పవుతాయి. ఎందుకంటే మనందరికీ తెలుసుగా ఎబ్రీ పత్రికలోకి రండి. ఎబ్రీ పత్రికలో ఈ అధ్యాయం మర్చిపోవాలి, మళ్ళీ తీసుకొచ్చింది. అక్కడున్న కండిషన్స్ ఏంటో చూపిస్తాను. ఏప్రిల్కి పత్రిక 10వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువు. వాగ్దానము చేసిన వాడు ఎవరంటైనా
చెప్పాలి. ఎవరంటారైనా ఫెయిత్ఫుల్. మనలాగా మాట తప్పేవాడు కాదండి. మనం నమ్మక ద్రోహాలు చేస్తాం కదా. అవునండి. నేను అంత మౌనం అయిపోయాడు. ఆయన నమ్మదగినోడు. పరలోకములో తండ్రి దగ్గర ఏ మాట ఇచ్చాడో ఆ మాట భూమి మీదకి వచ్చి నెరవేర్చాడు. ప్రజలతో ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ప్రపంచంలో ఫెయిత్ఫుల్ అన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఒకే ఒక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇర్మియా అయితే ఇంకా అద్భుతంగా రాస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది. అర్థమైందా? ఆయన నమ్మదగినాడు. కానీ మనం ప్రభు సన్నిధిలో ఏది ఒప్పుకున్నామో అది దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు అర్థమైందా నేను చెప్పే మాట? ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నావు, ఇక ఈ పాపము జోలికి వెళ్ళను అని తీర్మానించావు, మాటించావు. ఇక దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడినట్లు ఇప్పటి వరకు నేను రకరకాలుగా వచ్చాను, నీకు ఏ ఆదివారం కూడా మిస్ కాకుండా ప్రభు సన్నిధికి వెళ్తానని దేవునికి మాటించావు, ఒప్పుకున్నావు. దాని మీద నువ్వు ఏం చేయాలి? ఇచ్చేలేండి నేను కూడా. ఇంకా అట్లా ఒక్కొక్క దాన్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినాడు. కానీ ఎక్కడ జరుగుతుందయ్యా పొరపాటు అంటే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా మనం పట్టుకోలేదు. ఎందుకంటే దేవుని కంటే మనం లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. దేవుని కంటే బంధువులు ఎక్కువగా ప్రేమిస్తాం. దేవుని కంటే ఇంకా మీరు ఆలోచించండి. లిస్ట్ చెప్తే నాకు మీకు బాగుంటాయి. అందుకని నేను మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటాం? మనం నమ్మదగిన వాళ్ళమా నమ్మదగిన వాళ్ళం? తిమోతి పత్రిక అక్కడ మాట చూపించి కండిషన్లో తీసుకు. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనము. ఏంటంట? బైబిలే క్లారిటీ ఇచ్చేసింది. మనం ఎవరో బైబిల్ చెప్పేసింది. మీరు నమ్మదగని వారైనప్పటికీ ఆయన మాత్రం నమ్మదగిన. సో ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, ప్రభు మనకి ఇస్తున్న వార్త, నేను అద్భుతాలు చేస్తాను మీ మధ్య, మీ శత్రువును వెళ్ళగొడతాను, మీ పొలిమార్లను గొప్ప చేస్తాను. అయితే మనం ఎలా ఉండాలంట? నమ్మదగిన, ఒప్పుకున్న దాన్ని పూర్తిగా. ఏంటో కండిషన్స్ ఇప్పుడు చూద్దాం. ఏవి నియమాలు షరతులు దేవుడికి పెడుతున్నాడో ఇప్పుడు చూద్దాం. అధ్యాయంలో చాలా ఉన్నాయి. నేను ఒక 5 జ్ఞాపకం చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం చదువుకుని దేవుడు నిన్ను చేయమన్న పనంతా ఏంటో ఒక పేపర్ మీద రాసుకుంటే అప్పుడు చాలా వస్తాయి. నేను ఒక 5 మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటి దానికి వెళ్దాం. 23వ వచనం చదువుదాం. 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. సంవత్సరములకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని. నెంబర్ 1, మొదటి షరతు ఏంటంటే దేవుని సన్నిధిలో కనపడాలంట అందరూ. సంవత్సరానికి 3 అనే మాట మర్చిపోయింది. ఇశ్రాయేలు, ఎందుకంటే ఇశ్రాయేలీకి 3 ప్రత్యేక పండుగలు ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, పస్కా పండుగ. ఈ 3 పండుగలను గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్న సత్యమి. ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే అప్పుడు వాళ్ళకి మందిరం లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆ టైంలో అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు.
అరణ్యంలో తిరుగుతున్నారంటే ఎంతమంది తిరుగుతున్నారు? 27 లక్షల మంది తిరుగుతున్నారు. 27 లక్షల మంది లైన్లో నిలబెడితే ఎంత బాగుంటుంది? ఏమండి, చెన్నైలో మొదటోడు ఉంటే విజయవాడలో లాస్ట్ వాడు ఉంటాడు. అందుకనే వీళ్ళందరూ రోజు కలుసుకోగలరా? అందుకనే ఈ 3 పండుగలకి జ్ఞాపకం చేసుకుంటూ కనీసం సంవత్సరంలో 3 సార్లు అయినా దేవుని సన్నిధిలో కనబడండి అయ్యా. ఈ పర్ణశాలల పండుగకి, ఈ పస్కా పండుగకి, ఈ పెంతెకోస్తు పండుగ అంటే వారముల పండుగ అంటారు. పెంతెకోస్తు పండుగ అంటే ఈ కోత పండుగ అంటే దానికి చాలా పేర్లు ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ, కోత పండుగ, ప్రథమ ఫలముల పండుగ, దశమ భాగముల పండుగ, అదంతా కలిపి ఒకే మాట పెంతెకోస్తు పండుగ. ఏం చేయాలయ్యా? అదే చెప్తున్నాను. నేను అద్భుతాలు చేస్తాను మీ మధ్యలో, అవి మామూలు కాదు. నేను మీ శత్రువు నిలబడతాను మీ మధ్యలో నుండి. ఇదిగో మీ పొలిమేరను గొప్ప చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నా సన్నిధిలో కనబడాలి. 2వ వచనంలో అదే మాట్లాడతారు చూడండి. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద ఇక్కడ ఇంకో మాట రాశాడు, సిద్ధపడి. ఎట్లా రావాలట? ఎట్టంటే ఎట్లా రావడానికి వీల్లేదు. నువ్వు పెళ్లికి సిద్ధపడతావు, ఊరికి సిద్ధపడతావు, ఆఫీసుకి సిద్ధపడతావు, అదొక రకమైన సిద్ధపాటు. అయితే దేవుని సన్నిధిలో కూడా ఎట్లా రావాలట? ఎట్లంటే రావడానికి లేదు. రాత్రి నుండి ప్రార్థన చేయాలి, అవసరమైతే ఉపవాసం ఉండాలి. ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నాను, సిద్ధపాటు కలగాలి. వి షుడ్ ప్రిపేర్ అవర్ మైండ్, అవర్ హార్ట్, అవర్ యాక్షన్స్, అవర్ థింకింగ్. Everything should be prepared to enter into the presence of God. సో మొదటి నియమం ఏంటంటే నానా ఎక్కడ కనపడాలంటే ప్రజలందరూ ఎప్పుడు కనపడాలి? వారానికి సంవత్సరం 3 సార్లు కదా. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో పెడతాం. 2 ఏప్రిల్కి రాసిన 10వ అధ్యాయం 25వ వచనంలో మరి ఎక్కువగా కలుసుకోవాలట. ఇంకా మీకు అర్థమవుతుంది. ఇంకో మాట చూపిస్తా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం చదవండి. 47వ వచనం చదవండి. ఎప్పుడు కలుస్తారంటమ్మా? మనకు ఆదివారం వచ్చేది కష్టమైతే పిల్లరా మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఎవరు కనబడతారు? పరిశుద్ధ దినము రోజు ఎవరు కనబడతారు? స్త్రీల కూడికలో ఎవరు కనబడతారు? బైబిల్ స్టడీలో ఎవరు కనబడతారు? ఉపవాస ప్రార్థనలో ఎవరు కనబడతారు? ఎందుకంటే నా సన్నిధిని మీరు కనబడాలి. అప్పుడేం చేస్తారండి ఆయన? అద్భుతాలు చేస్తారు. శత్రువులు వెళ్ళగొడతాడు, పొలిమేరలు. సో మొదటి కండిషన్ ఈరోజు మనం ఆలోచిద్దాం, మనకు అప్లై చేసుకుందాం. నేను దేవుని సన్నిధిలో కనబడగలుగుతున్నాను. ఇదొక రకమైతే ప్రతిదినం నీ ఇంట్లో కొంత సమయాన్ని దేవునితో గడపాలి, దేవునికి కనబడాలి. యూ షుడ్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ టైం టు విజిట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నువ్వు కనబడటానికి, నిన్ను కనపరుచుకోవడానికి ప్రతిదినం ఏమండి నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, నీ కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు ప్రతిదినం ఏం చేస్తాడంట? మీకు ఇంకా అర్థమయ్యే భాష చూపించదా? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయంలో చదవండి 7వ వచనం నుండి.
అంజూరపు ఆకులు పుట్టి తమకు కట్టడములను చేసుకునేది. చల్లపుట్టలు ఆదామును అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని ఏంటంట ప్రతి చల్ల పూట ఏం చేసేవాడంటే దేవుడు ఆదాము. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కండిషన్ ఏంటంటే ప్రతిదినం దేవుని కనబడటం విధానం ఏంటంటే ప్రతిదినం దేవునితో నువ్వు వ్యక్తిగతంగా గడిపే సమయం ఉండాలి. ప్రతిదినం నీ ఇంట్లో కుటుంబ ఆరాధన జరగాలి. అలాగే దేవుని సన్నిధిలో కనబడే విధానం ఏంటంటే దేవుని మందిరంగా, దేవుని ఆలయంగా, దేవుని ఇల్లుగా పిలువబడుతున్న ఈ స్థలంలో సమాజముగా కూడినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కనబడాలి. అదే కదా 10:25 సో మన ఫస్ట్ కండిషన్. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఆ పని చేస్తున్నారు లేదు, ఆ పని చేస్తుంటేనే దేవుడు అద్భుతాలు చేస్తాడట. ఆ పని చేస్తుంటేనే దేవుడు శత్రువుని ఎదుర్కొని వెళ్ళగొడతాడు. ఆ పని చేస్తేనే మన పొలిమేరలో గొప్ప. రెండవ కండిషన్ చూపిస్తాం. రండి, మళ్ళీ 34వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి. నెంబర్ 2, ఒకటేమో దేవుని సన్నిధిలో కనబడాలి, 2 దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ఎందుకంటే ఒకటి దేవుని సన్నిధిలో కనబడాలి, 2 చాలా క్లియర్. నేను ఆజ్ఞాపించిన వాటన్నిటిలో మీరు ఏం చేయాలంట? నడుచుకోవాలి. యు షుడ్ వాక్. ఏమండి, ప్రతి ఆదివారం దేవుని ఆజ్ఞ వినబడుతుంది. ప్రతిరోజు బైబిల్ చదివినప్పుడు దేవుని ఆజ్ఞలు కనబడుతున్నాయి. ఏం చేయాలంట? అందుకని యాకోబు అంటాడు, వాక్యము వచ్చిన చదువుతావా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ఏం చేయాలట? చెప్పండి, ఏం చేయాలట? నోరు తెరుద్దాం కొంచెం. ఏం చేయాలట? ప్రవర్తించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఎంతమంది నడుస్తున్నాం? నాకు విచిత్రం ఏంటంటే షాపులు కొత్త మోడల్ వస్తే కొత్త మోడల్ అనుసరిస్తాం కదా. కటింగ్లో కొత్త మోడల్ వస్తే కొత్త మోడల్ అనుసరిస్తాం. ఏమంటే ప్యాంట్లలో కొత్త మోడల్ వస్తే కొత్త మోడల్ అనుసరిస్తాం. జాకెట్లో కొత్త జాకెట్ వస్తే కొత్త జాకెట్లు కుట్టేదాకా నిద్ర పట్టదు. ఏమంటే అవన్నీ అనుసరిస్తున్నావు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా? దేవుని మాటలు అనుసరిస్తున్నావా? ఏమంటే కొత్త బైక్ వస్తే ఈ మధ్య టౌన్ అంతా బుల్లెట్లు ఎక్కువైంది. ఎందుకని? కొత్త మార్గం. నేను అలా ఫాలో అవటం తప్పని అంటలేదు, మన అప్డేట్ అవటం మంచిదే. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి, మన ఆత్మీయ జీవితాల దగ్గరికి వచ్చేసరికి, ఆర్ వి ఫాలోయింగ్ ద గాడ్స్ వర్డ్? 3వ విషయం చూపిస్తాను. టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్తాం. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే, దేవుడు మన శత్రువులను వెళ్ళగొట్టాలంటే, మన పొలిమేరలు గొప్పవి చేయబడాలంటే 3వ నియమం చెప్తాం. 3rd కండిషన్ 14 వచ్చిన అంటుంది. ఎందుకంటే ఇంక చాలా ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపించినవి అంటూ మీరు ఇంటికి చదువుకోండి. 11వ వచనం నుండి కిందకి చాలా ఉన్నాయండి. మీ విగ్రహారాధన తీసేయాలి, బలిపీఠాలు కొట్టేయాలి, చాలా ఉన్నాయి. వచ్చి ఆఖరికి అన్యుల్ని వివాహం చేసుకోకూడదు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాటన్నిటిని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. అందుకని కుర్రోళ్ళ యవనస్తులారా, కనబడిన వాళ్ళు అందరం ప్రేమించబాక దేవుని వాక్యానుసారంగా విశ్వాసినే వివాహం చేసుకోవాలి. అన్యుని వివాహం చేసుకోవడానికి వీలు. ఆ మాట చదువుతారా? 16 వచ్చింది చదవండి.
మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడలా వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. ఇది ఎవరిలో జరిగింది చెప్పండి బైబిల్లో? సొలొమోనులో జరగలా? అన్ని స్త్రీలు వివాహం చేసి అసలు దేవుని వదిలేసి విగ్రహాలకి గుళ్ళు కట్టడం మొదలు రాజ్యం పోయింది కదా, రాజ్యం పోయింది. ఏమండి, అమ్మాయి మా ఇంటికి వస్తుంది, అమ్మాయి మాది కదా అని అమ్మాయిని తెచ్చుకుంటారు. అబ్బాయి కూడా హిందువులు. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఇంట్లో వచ్చి అమ్మ నాన్నని వేరు చేసి వాళ్ళు పూజ వేరు పెట్టుకుంటారు. జాగ్రత్త. ఎన్ని కండిషన్లు చెప్పాను? 3 చెప్పారా? నాకంటే మంచి పెట్టుకుంటున్నారు. 2 చెప్పారు. 1 దేవుని సన్నిధిలో కనబడాలి. 2 దేవుని ఆజ్ఞలన్నీ అయ్యే. నేను ఆజ్ఞలో 11వ వచనం నుండి 17వ వచనం దాకుంటాయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3వ కండిషన్ చెప్తాను. 14వ వచనం ఏలయనగా ఏంటంట? 3వది దేవుని స్థానం దేవుడికే ఉండాలి, వేరే రావడానికి. అలా చెప్తున్నాం. దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. 3వది దేవుని స్థానం దేవునికే ఉండాలి. ఈ హృదయంలో గర్ల్ ఫ్రెండ్ కాదు ఉండాల్సింది. హృదయం ఎవరు ఎందుకు ఇచ్చారంటే దేవుడు నివసించడానికి. ఈ హృదయంలో బాయ్ ఫ్రెండ్ కాదు ఉండాల్సింది. ఈ హృదయంలో ఎవరు నివసించాలి? దేవుడు నివసించాలి. ఈ హృదయంలో వాట్సాప్లు కాదు ఉండాల్సింది. ఈ హృదయంలో దేవుడు ఉండాలి. ఈ హృదయంలో ఇన్స్టాగ్రామ్స్ కాదు ఉండాల్సింది. ఎవరు ఉండాలి? అందుకని అంటాడు, నేను తప్ప. చదవండి మళ్ళా 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. అంటే వేరే దానికి స్థానం ఇస్తాయని ఒప్పుకోడు. నేను ఈరోజు ప్రశ్న అడిగేదా, నీ జీవితంలో దేవుని స్థానం దేవునికి ఇచ్చేవా? అదే 10 ఆజ్ఞల్లో ముందు తాగింది కదండి. దేవుడు తప్ప వేరొక దేవుడు నీకు. మనకు వచ్చిన జబ్బంతా ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ దేవుడు ఉంటాడు కదా. ఏమండి, మనకు అలవాటు అయితే దేవుడు చాలా కండిషనల్గా చెప్తాడు. దేవుని స్థానం వేరొకరు చోటు చేసుకుంటూ ఒప్పుకోడు. మరి ఏమనుకోకపోతే నేను నోటికి కనిపించుకుని గ్లాసుతో నీళ్ళు తాగి ప్రసన్న ఈ సగం నీళ్ళు తాగితే ఏమంటాడు? కింద నుంచి పైకి వస్తుంది. ఏమనుకుంటున్నాను ఈ పాస్ గారు. ఇంకొంచెం పాపం అలవాటు చేస్తుంది. గ్లాస్ తీసుకుని కలప. అది ఆలోచించండి. మనం ఆలోచిద్దాం. దేవుడు ఆల్రెడీ మనం సృష్టించేటప్పుడు హృదయాన్ని పెట్టాడు. అందుకని నీ హృదయము గుండె కాదు. గుండె వేరు, హృదయం వేరు. నేను ఎప్పుడు చెప్తుంటాను, గుండె వేరు, హృదయము. చెప్పండి, నీ హృదయము దేవుని ఆలయం. దేవుని ఆలయంలో దేవుడు లేకపోతే నీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన జబ్బు వస్తుంది. జాగ్రత్త. దేవుని స్థానం దేవునికి పోతే నన్ను ఏమైనా అనుకుని జబ్బులు వస్తాయి. ఆత్మ సంబంధమైన జబ్బులు వస్తాయి. ఆత్మ సంబంధమైన జబ్బులు ఎక్కడ వస్తాయి? ఇక్కడే దేవుడు లేకపోతే ఆత్మ సంబంధమైన జబ్బులు చెప్పేదా? పార్టీకి పోతే అలగటం, వాళ్ళ పేరు చెప్పకపోతే మొహం ముడుచుకోవటం. ఏమండి, రోజుకి అంత చేసుకునే ప్రార్థన 10 నిమిషాలు చేయటం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన రోగాలు. సంఘంలో పెద్దలు వీగిపోతే దశమ భాగం మానేయటం. రోగాలు చెప్పండి, వాళ్ళు చెప్తుంది. ఏరి చినిగిరి కాగితం తీసుకొచ్చి దేవుని సరుకులు వేయటం. పెట్టింది కాదు, మీకు చూపించారు ఎప్పుడన్నా.
దాదాపు ప్రతి నెల 100 రూపాయలు పైనే చిరిగిపోయిన కాగితాలు తీసుకురాస్తారు. ఎందుకు వేస్తారు దేవుని ఆలయంలో అనేది నాకు అర్థం కాదు. ఇవ్వకపోతే ఇవ్వపాక. బైబిల్లో చాలా స్ట్రిక్ట్ వర్డ్స్ ఉన్నాయి. గుడ్డిదాన్ని తీసుకొచ్చి ఇస్తే నేను అంగీకరించిన దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు. కయ్యూను కానుకను కొట్టేసి ఎందుకు అంటున్నారు? నా టైం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఎన్ని కండిషన్లు చెప్పాను మా చెప్పండి. మొదటి కండిషన్ దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని స్థానము దేవునికే ఉండాలి. 4వ 18వ వచనం భాగాన్ని ముందు 20వ వచనం చదవండి. 20వ వచనం గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను, దాన్ని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలుచులు వారిని విడిపింపవలెను. జాగ్రత్తగా నుంచి నా సన్నిధిని వారు ఒట్టి చేతులతో కనబడకూడదు. 4వ నా సన్నిధిని వారు ఒట్టి చేతులతో 25వ వచనం 25వ నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్థమైందా? చిరిగిపోయిన కాగితాలు ఎందుకు వేయొద్దన్నాను? ఏమంటున్నాడు అక్కడ? నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పించకూడదు. పస్కా పండుగలోని బల సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు 26వ వచనం నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటిని నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదని. ఏం కనపడ్డాయి 3 వచనాల్లో? దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకనంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో కనబడకూడదు. మీకు అర్థమవుతుందా? ఇంకొంచెం క్లారిటీ వాక్యం చూపించారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఏంటంట? మనం దశమ భాగం నుంచి మూర్తి చూసుకుంటాం కదా. ఆయన అక్కడ ఏమంటున్నాడు? నిన్ను దేవుడు దీవించిన కొలది నీకు శక్తి కొలది దేవుని సన్నిధిలో కనపడతాడు. నా మాట కండిషన్. అద్భుతాలు చేస్తాను నేను, శత్రువులు వెళ్ళగొడతాను నేను, పొలిమేను గొప్పలు చేస్తాను నేను. కనపడితే నాకు సమ్ కండిషన్స్. ఏమన్నా నీట్ ఎగ్జామ్ రాయడానికి కండిషన్స్ ఉన్నాయి లేదా? సుమన్ టెట్ రాయడానికి కండిషన్స్ ఉన్నాయి లేదా? ఉన్నాయి. కంపెనీలో ఉద్యోగం రావడానికి కండిషన్స్ ఉన్నాయా లేదా? ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి కండిషన్స్ ఉన్నాయా లేదా? ప్రతిదానికి కండిషన్స్ ఉన్నాయి. అలాగే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడానికి కూడా కండిషన్స్. 4వ కండిషన్ ఏంటంటే దేవుని భాగాన్ని చివరి మాట ఇప్పుడు 18వ వచనం మీరు దొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు దొంగని వాటినే తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చింది. చాలు. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు పండుగను ఆచరించాలి. ఎందుకు ఆచరించాలంటే ఐగుప్తులో మీరు ఎంత భయంకరత్వాన్ని అనుభవించారో అక్కడి నుంచి నేను బయటకు మిమ్మల్ని తీసుకొచ్చాను. అంటే సులువైన మాటల్లో చెప్పాలంటే
దేవుని మేలును జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు నాకు, ఎందుకంటే మనకు చాలా ఈజీగా దొరికాయి. దేవుడు నాకు ఏం చేసేవాడు, ఏం చేశాడనే ముందు అసలు ఈ స్థితిగతి ఏంటో ఆలోచించు. ఇప్పుడు ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉన్నామంటే దేవుడు లేకపోతే నీకు ఎక్కడ ఎవరు చేసి ఉంటారు? సో 5వ కండిషన్ ఏంటో తెలుసా? దేవుని మేళ్ళు జ్ఞాపకం చేసుకో, మర్చిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే అది కూడా చెప్తారు. ఇశ్రాయేలు కడుపు నిండా తిన్నప్పుడల్లా దేవుణ్ణి మర్చిపోయేవాడు. కడుపు నిండితే మనకు వచ్చేది నిద్ర కదా. కడుపు నిండితే తేపులు వస్తాయి, దేవుడు గుర్తురాక. ఈ కడుపు నిండా అన్నం పెట్టింది దేవుడు అన్నది. అందుకని అంటాడు 5వ కండిషన్ ఏంటంటే ఎప్పుడు మనం బ్రతికినంత కాలం దేవుని మేళ్ళని చేయాలంట. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను అద్భుతాలు చేస్తాను, ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగని అద్భుతాలు మీ మధ్య చేస్తాను. మీతో ఉన్న శత్రువులను నేను వెళ్ళగొడతాను, అంతేకాదు మీ పొలిమేరలో నేను గొప్పవి చేస్తాను. అయితే 5 కండిషన్స్ చెప్పాడు. చెప్పండి ఇప్పుడు. 1, దేవుని సన్నిధిని కలవాలి. 2, దేవుని ఆత్మీయతలో లోబడాలి. 3, దేవుని స్థానం దేవునికి ఉండాలి. 4, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. 5, దేవుని మేలును జ్ఞాపకం. మోకరించుదాం, ఆలోచించుదాం. ఈ మాటలు ఆయన అద్భుతాలు చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. He will work wonder works in our life. అద్భుతాలు చేస్తాడు, శత్రువును దూరం చేసేస్తాడు, మనకున్న పొలిమేరలను గొప్పలు చేస్తాడు. ప్రభు వీటిని చేయటానికి ఆనాడు ఇశ్రాయేలు కానీ చెప్పిన మాటలు 5 కండిషన్స్ చెప్పారు. దేవుని మాటలు వింటున్న అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి ఆగస్టు మాసంలో వాగ్దానం చేస్తున్నాడు. నేను అద్భుతాలు చేస్తాను, శత్రువును వెళ్ళగొడతాను, పొలిమేరలు గొప్పలు చేస్తాను. అయితే 5 మాటలు చెప్పాను. నా సన్నిధి మీరు కనబడాలి, నా ఆజ్ఞలకు లోబడాలి, నా స్థానం నాకు ఉండాలి, నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి, నేను చేసిన మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువులో చేయబోతున్నాను. ఈ ఆగస్టు మాసంలో ప్రభు వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చడానికి ఈ 5 కండిషన్స్ ఆలోచిస్తావా? పర్వాలేదు, ఈ విషయంలో బలహీనరాలైతే ఇప్పుడే ప్రభు సన్నిధిలో అవునయ్యా, అలాంటి కండిషన్ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను, ఈరోజు సరి చేసుకుంటాను. నా ఎడలని అద్భుతం చేయి, నా శత్రువును వెళ్ళగొట్టు, నా పొలిమేరలో అడుగుదామా? సంఘస్పర్జన్ గారు ముందుకు వస్తారు, రాజా ముందుకు వస్తారు, సుమన్ ముందుకు వస్తారు. ప్రభు వలన పంచుకులు సహాయం చేస్తారు.